రాక్షసులు దేని చేత హతమైనారు? ఆ స్త్రీని మరి దేవతలు కూడా చూస్తున్నారు కదండి. మరి వీళ్ళకి లేని కామపు నిక్కు వారికి ఎలా ఏర్పడింది అంటే వీళ్ళు లోపల అంతఃపరిశీలన చేయగలిగిన వాడు, వాడు అంతఃపరిశీలన చేయలేనివాడు. పెద్దకి ఉండవలసిన లక్షణమేమి అంటే తాను మాట్లాడినటువంటి మాట కుటుంబ సభ్యులందరి చేత ఆదరింపబడవలసినటువంటి మాట మాట్లాడగలిగిన వాడై ఉండాలి. అందుకే ఆ గౌరవాన్ని పొందేటట్టుగా ప్రవర్తించాలి తప్ప లేకి ప్రవర్తించకూడదు. నోరు ఉంది కదా అని కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ ఆ పెద్దరికాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమైపోతే, అందుకే మీరు కొన్ని ఇళ్లలో చూడండి, తండ్రికి గౌరవం ఉండదు, తల్లికి గౌరవం ఉండదు, తాతకి గౌరవం ఉండదు. ఎందుకు ఉండదు? ఆయన మహాపురుషుడై కూడా గౌరవం ఇవ్వని వాళ్ళు అనుకోండి, అది వాళ్ళ దుష్ట సంస్కారం. కానీ ఆ ఉన్నటువంటి వారు మహాపురుషుడిగా ఉండడానికి ప్రయత్నించాలి. మహాపురుషుడుగా అంటే నా ఉద్దేశ్యం తన మాట అనుభవంతో చెప్పిన మాట అయి 10 మంది ఆదరించేటట్టుగా తాను ప్రవర్తించగలగాలి. అలా ఉండాలి ఆయన చెప్పే మాట. అలా ప్రవర్తించడంలో వైఫల్యం వచ్చిందనుకోండి, కలహములు అతిశయిల్లుతాయి, వాళ్ళల్లో వాళ్ళు అస్తమానం దెబ్బలాడుకుంటారు. దీనికి ప్రధానమైన కారణం ఎందుకు వస్తుందో తెలుసా అండి? లూజ్ టాక్ అని మనం ఒక మాట అంటాం. ఇది ఎలా ఉంటుందంటే పిల్లల ముందు ఇది మనం మాట్లాడకూడదు అని చాలా ఇళ్లల్లో ఉండదు. పిల్లల్ని తీసుకొచ్చి ఎదురుగుండా కూర్చోపెట్టుకుని ఆ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళతో చాలా చక్కగా మాట్లాడతారు. ఆ ఇంటికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే వెనకాతల వాళ్ళకి పేర్లు పద్దులు పెట్టి మాట్లాడతారు వెంటనే. ఇది 10 రోజులు, 20 రోజులు, నెలలు, సంవత్సరాలు పిల్లలు కనిపెడతారు. ఇది ఆఖరికి ఏమవుతుందో తెలుసా అండి? మీరు రేపు పొద్దున్న వాళ్ళ ఇంట్లో ఉండగా మీ పరిస్థితి ఇదే అవుతుంది. వాడికి రంధ్రాన్వేషణం అలవాటు అవుతుంది. మీరు పిల్లలు ఉన్నప్పుడు మీ ఇంటికి ఎవరైనా వచ్చి పెడితే వారు ఆదరణీయులు అని వారి యందు గుణమును ప్రస్తుతి చేయడం మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, ఆయన చాలా గొప్పవాడు, మహానుభావుడు అని ఆ వచ్చిన వారిలో ఏదో ఒక గుణం ఉంటుంది. గుణము లేని వాడు ఎవ్వడూ ఉండడు. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఎవ్రీ మ్యాన్ ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ బోత్ గుడ్నెస్ అండ్ బ్యాడ్నెస్. నోబడీ ఈజ్ ఎయిదర్ ప్యూర్ ఎంబాడిమెంట్ ఆఫ్ గుడ్నెస్ నార్ బ్యాడ్నెస్. ఏ మనిషి అయినా పూర్తి మంచివాడు కానీ పూర్తి చెడ్డవాడు కానీ ఉండడు. ఇన్ని ఉపన్యాసాలు చెప్తున్న కోటేశ్వరరావు రాశీభూతమైన మంచితనమో అని మీరు అనుకుంటే మీరు ఖచ్చితంగా పొరపాటు పడుతున్నారు. నేను కాను. ఎందుకని? నేను అరిషడ్వర్గములను గెలిచేసిన వాడిని అయితే నేను మహాపురుషుడనైపోయి ఈ పాటికి నేను ఎక్కడో సాధించవలసినది సాధించి ఆత్మగతుడనై ఉండుండేవాడిని కాదు కదా. నేను మీలా గృహస్థాశ్రమంలో ఉన్నవాడిని. మీరు నా యందు గౌరవం చేత నాకు పెద్ద పేర్లు పెడతారు, కానీ యథార్థమునకు నేను మీ స్థాయి వాడిని. కాకపోతే కాస్త వేదిక మీద కూర్చుని 4 మాటలు చెప్తున్నాను. కానీ ఒకటి గుర్తించండి, నా యందు చెడు ఉండదా? ఉంటుంది ఎప్పుడైనా. కానీ అలాగని పూర్తి చెడ్డవాడు ఉంటాడని మీరు అనుకుంటున్నారా? ఉండడు. పూర్తి చాలా చెడ్డవాళ్ళ కనిపించే వాళ్ళలో కూడా ఏదో ఒక మంచి ఉంటుంది. ఏదో ఒక మంచి, అస్సలు మంచితనం లేదండి అన్నవాడు ఉండడు ప్రపంచంలో. ఉంటుంది. పెద్దలు అనిపించుకోవడంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మాట్లాడేటప్పుడు ఆ గుణమును పట్టుకోవాలి, పట్టుకుని మాట్లాడాలి. పెద్దరికము అన్నదానికి లక్షణం ఏమిటో తెలుసా? దిద్దగలగాలి. తన కిందనున్నవాడు పొరపాటు చేస్తే దిద్ది మంచి వైపుకి తేగలగాలి. అలా నడిపించగలిగితేనే సమర్థత. అది మాత్రమే పెద్దరికం అనిపించుకుంటుంది. లేనిది తెచ్చుకుని మీద వేసుకుని పెద్దరికం అంటే అది ఎలా అవుతుంది? నీకే లేని నడువడి నువ్వు ఇతరులకు ఎలా చూపిస్తావు? కాబట్టి ఇలాంటి వాతావరణం ఏ ఇంట్లో ప్రబలిపోతుందో ఆ ఇంట్లో కలహములు అతిశయిల్లుతాయి. ఎందుకంటే రంధ్రాన్వేషణం అలవాటు అవుతుంది. ఎప్పుడూ ఒకటి దోషాలను ఒకటి ఎత్తి చూపించుకుంటాడు. ఈ ఎత్తి చూపించుకునే అలవాటు ఏం చేస్తుందంటే దెబ్బలాట్లకి దారితీస్తుంది. ఈ దెబ్బలాటలు ఒక్కొక్కసారి కోపము మెల్లిమెల్లిగా తరుణమై అంటే మంచి ఉత్సాహవంతమైన స్థితిని పొందేసి క్రోధమైపోతుంది. ఈ క్రోధం ఏమైపోతుందంటే చాలా ఆశ్చర్యం. ఒక తల్లి కడుపున పుట్టి ఒక గదిలో కూర్చుని అందరూ కలిసి అన్నాలు తిన్నవాళ్ళు, అందరూ కలిసి పడుకున్న వాళ్ళు, అందరూ కలిసి ఆడుకున్న వాళ్ళు, తన చెల్లిని కొడితే మా చెల్లిని ఎందుకు కొడతావు అన్నవాడు, వాళ్ళ అన్నయ్యని కొడితే మా అన్నయ్యని ఎందుకు కొడతావు అన్నవాళ్ళు, మీ అన్నయ్యని మేము తీసుకుపోతాం మా ఇంటికని ఎవరైనా ఇంటికి వచ్చిన బంధువులు పరిహాసం ఆడితే మా అన్నయ్య నాది నేను ఇవ్వనన్నవాళ్ళు,
20 ఏళ్ళు దాటేటప్పటికి అన్నయ్య మీద చెల్లి, చెల్లి మీద అన్న దెబ్బలాడుకుని అన్నింటికి చెల్లెళ్ళదు, చెల్లింటికి అన్న వెళ్ళడు. అన్నగారు తండ్రికి తద్దినం పెట్టడు, తండ్రి గారు కొడుకుని చూడ్డు. తల్లి కోపం కొడుకు మీద కోపం, కొడుక్కి తల్లి మీద కోపం. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కలిపి కోర్టుకి వెళ్ళడం, కోర్టులో బోన్లో నించోవడం. ఎంత హాస్యాస్పదమైన విషయం అండి. ఒక తల్లి కడుపున పుట్టినటువంటి బిడ్డలు ఇలా ప్రవర్తించడానికి కారణమేమి? సంస్కార లోపం ఇంతమంది ఎందు లేదు. పెంపకంలో దోషం వచ్చింది. నీకు చిన్నతనం నుంచి ఇంటిని నడపడం చేత కాలేదు. ఎప్పుడు పిల్లల ముందు మాట్లాడకూడనివి మాట్లాడావు. పిల్లలకి రంధ్రాన్వేషణం అలవాటు చేశావు. ఈ రంధ్రాన్వేషణ బుద్ధి ఏమైపోయింది? అరణ్యమునందు అగ్నిహోత్రం పుడుతుంది 2 చెట్లు రాసుకుని. పుట్టిన అగ్నిహోత్రం ఏం చేస్తుంది? అరణ్యాన్ని తినేస్తుంది. అలా నువ్వు నేర్పిన రంధ్రాన్వేషణ నీ ఇంటిని తినేస్తుంది. నీ ఇంటి పరువు బజారున పడిపోతుంది. రాక్షస బుద్ధి అంటే అదే. కాబట్టి కలహం ఏం చేస్తుంది? అమంగళమునకు దారి తీస్తుంది. పోతన గారు తీర్పు చెప్పారంతే ఒక్క మాటలో. కాబట్టి ఇప్పుడు ఏమైంది? వాళ్ళు దెబ్బలాడుకోవడం మొదలెట్టారు. ఎవరికి అసలు అమృతం రాలేదో వాళ్ళు దెబ్బలాడుకోవాలి. రే చూడరా, అనవసరంగా మనం వచ్చాం, పాము తోకట్టుకున్నాం, మనం చిలికాం, అమృతం వచ్చింది, వాడు ఎత్తుకుపోతున్నాడు. అలా ఎత్తుకుపోవడం ఏంట్రా? మన నాయకుడు ఎక్కడ ఉన్నాడు? ఉత్తప్పుడు నాయకుడు ఏంటి? వెళ్ళొద్దా యుద్ధానికి అనాలి. వీళ్ళు యుద్ధం చేయలేదు. వీళ్ళందరూ కలిసి కూర్చుని శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. స్వామి, నువ్వు మాకు దిక్కు, నువ్వు పెద్దవాడివి మాకు. వాళ్ళు చూసావా అమృత పాత్రను ఎత్తుకుపోయారు, మాకు కూడా అమృతంలో భాగం రావాలి కదా. తండ్రి నువ్వు అనుగ్రహించు, మాకు అమృతం తాగడానికి మేము యోగ్యులమైతే మాకు అమృతం ఇప్పించు అని వాళ్ళు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళేం చేస్తున్నారు? పోనీ ఎత్తుకుపోయిన వాళ్ళు కూర్చుని అందరూ కలిసి తాగేస్తున్నారా అంటే అలా ఏం తాగట్లేదు. అందులో మళ్ళీ బలవంతుడైన వాడు ఎత్తుకుపోతున్నాడు. బలహీనుడైన వాడు బలవంతుడి వెంట పరిగెడుతున్నాడు. ఇప్పుడు చిత్రం ఏమవుతుందో తెలుసా అండి? ఉరే మనకి ఎలాగో మనం వాడికన్నా బలవంతులంకా మనకి ఇవ్వట్లేదని ఉన్న వాళ్ళలో చీలికి తెస్తాడు వాడు. కాబట్టి వాడేం చేస్తాడంటే బుద్ధి ప్రయోగం చేస్తాడు. తప్పు కదా అలాగా. మనం ఒక్కళ్ళని తాగడం ఏంటి అంటే వీడికి ఎలాగో ఇవ్వడు, వాడు ఆ బలవంతుడే తాగేస్తాడు. కానీ వీడు మనం అంటాడు వాడిని కలుపుకొని. మనం తాగడం ఏంటి? వాళ్ళకి ఇవ్వాలి కదా న్యాయంగా, దేవతలకు కూడాను. వాళ్ళు అక్కడ కూర్చున్నారు, మనం ఏమో ఎత్తుకొచ్చేసాం, తప్పు కదా ఇలాగా. అంటే ఇలాంటి బలహీనులు 100 మంది తిరగబడతారు. 100 మంది బలవంతులు కలిస్తే 101 బలం కలిగిన వాడిని దెబ్బలాడచ్చేమో అని ఓ ఆలోచన. కాబట్టి ఇప్పుడు ఏమైంది? వ్యక్తి స్పర్ధ ఒక సామూహిక స్పర్ధ వైపుకి దారి తీసేస్తోంది. కలహం ఎలా వెర్రితలలు వేస్తుందో చూడండి. కాబట్టి ఇది ఏమైపోయింది? 2 వర్గాలు అయిపోయింది. 2 వర్గాలు అయిపోయి దెబ్బలాటకి వెళ్ళిపోయింది, కొట్టుకుంటున్నారు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువుని వీళ్ళు ప్రార్థన చేశారు. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈశ్వరుడు మోహిని రూపాన్ని స్వీకరించాడు. ఎందుకంటే మోహిని రూపం స్వీకరించడం మహాభారతంలో కనపడినట్టు ఒక భయంకరమైనటువంటి విశ్వరూపంతో కనపడి, నేనే కాలస్వరూపుడనై భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ అంటాడే, నేను భీష్ముణ్ణి ద్రోణుణ్ణి అందరినీ తినేస్తున్నానని అటువంటి భయంకరమైనటువంటి కాలస్వరూపంతో కనపడి ఒక సమ్మోహనాస్త్రం వేసి రాక్షసులు మూర్ఛపోయేటట్టు చేసేసి దేవతలకు అమృతం పంచిపెట్టి వెళ్ళిపోకూడదా? మోహిని స్వరూపాన్ని ఎందుకు తీసుకోవాలి? ఇది క్షీరసాగర మథనంలో మీరు వేసుకోవలసినటువంటి ప్రశ్న. ఎందుకు మోహిని అవతారం ఎత్తాడంటే ఆయన ఎక్కడ ఇలాంటి కలహాలు క్రోధము ఉంటాయో దాని పక్కన అక్క చెల్లెలు ఉంటుంది. ఏమిటో తెలుసా అండి? కామము. కామము అంటే కోరికే. వాడికి ఇవ్వకుండా మనం తాగేద్దామన్నదే కామము. అందులోంచి మళ్ళీ నేనొక్కడనే తాగేస్తాను, మిగిలిన వాళ్ళకి కోపము, క్రోధము. కామక్రోధములు పక్క పక్కన ఉంటాయి. ఇప్పుడు ఈ దిక్కుమాలిన పని చేస్తూ కామము ధర్మము తప్పింది. కామమును కామముతో పడగొడుతున్నాడు ఆయన. అందుకని ఇప్పుడేం చేశాడు? వీళ్ళ యందు కామం ఉన్నది, ఈ కామము ఎంత విర్రితలైనా వేసేస్తుంది. కాబట్టి చాలా తేలిక. కాబట్టి ఇలాగే పడగొట్టేయడం తేలిక వీళ్ళని. కాబట్టి సులభ మార్గం. దానికి పెద్ద సమ్మోహనాస్త్రం వేయడం ఎందుకు, యుద్ధం చేయడం ఎందుకు? కాబట్టి ఒక స్త్రీగా మారిపోయాడు. అంటే ఎంత చపల చిత్తులో, ఎంత ధర్మం తప్పిన వాళ్ళో, లోపల ఎంత కట్టుబడి లేని వాళ్ళో, ఒక స్త్రీ అందమైంది కనపడితే కొన్ని వేల మంది ఒక ఆడదాని వెంట పరిగెత్తారనుకోండి, ఇంకా దేశం ఉన్నట్ట చచ్చిపోయినట్ట, జాతి బతికున్నట్ట జాతి చచ్చిపోయినట్ట. అంటే కాబట్టి ఇప్పుడు రాక్షసులు దేని చేత హతమైనారు? ఆ స్త్రీని మరి దేవతలు కూడా చూస్తున్నారు కదండి. మరి వీళ్ళకి లేని కామపు నిక్కు వారికి ఎలా ఏర్పడింది? అంటే వీళ్ళు లోపల అంతఃపరిశీలన చేయగలిగిన వాడు, వాడు అంతఃపరిశీలన చేయలేనివాడు. వాడికి వేరొక ఆలోచన రాదు.
కాబట్టి వెంటనే ఆయన ఏమైపోయారు అంటే మెత్తని ఎడుగుల మెరుగారు జానువు అరటి కంబంబులతో అయిన తొడలు ఘనమగు జగనంబు కడులేత నడుమును పల్లవారుణ కాంతి పాణియుగము కడుదొడ్డ పాలిండ్లు కంపు కంఠంబును బింబాధరము చంద్రబింబముఖము తెలిగన్ను గవయును అలికుంతలంబులు బాలేందు సన్నిభ పాలతలము అమర కుండల కేయూరహార కంకనాదు లేపార మంజీరనాదమొప్ప నల్ల నవ్వుల పద్మదలాక్షుడ సురపతుల నడగింపనాడు రూపంబు దాల్చి మోహిని రూపాన్ని స్వామి స్వీకరించారు. ఎంత చిత్రమైన రూపం అంటే బాలచంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి నుదురు, నల్లటి కేశపాశం, పిరుదుల వరకు వేలాడుతున్నటువంటి జడ, మంచి పట్టుపుట్టం, సన్నటి నడుము, ఎర్రటి పాదాలు. పురుషుల యొక్క మనస్సుని ఎటువంటి పురుషులు కామమోహితులై స్త్రీ కనపడేటప్పటికీ వెంటనే అదుపు తప్పిపోగలగనంత బలహీనంగా మనస్సుని తయారు చేసుకున్నటువంటి వారిని పడగొట్టగలిగిన రూపమును పొందాడు. ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని అలా అనడానికి వీల్లేదు. అందరూ అలాంటి వాళ్ళు అయితే దేవతలు ఎందుకు వెళ్ళలేదు? కాబట్టి స్త్రీని చూడగానే అటువంటి పరవశాన్ని పొందేవాళ్ళెవరో వాడే రాక్షసుడు. కాబట్టి ఇప్పుడు మీకు పరోక్షమైన తీర్పేది. ఒక ట్రైన్లో వెళ్ళిపోతూ ఓ కిటికీ పక్కన సీట్లో ఓ ఆడపిల్ల కనపడితే నేను బీటెక్ చదువుకుంటున్నాను, నేను ఎంబీబీఎస్ చదువుకుంటున్నాను, లేకపోతే నేను ఎంఎస్సి చదువుకుంటున్నాను, లేకపోతే నేను ఒక గవర్నమెంట్ ఆఫీసులో జాబ్ చేస్తున్నాను అని కూడా లేకుండా తన సంస్కారము మరిచిపోయి గుటకలు వేస్తూ ఆడపిల్ల వంక చూసి మురిసిపోయే పిచ్చి వాడు ఎవడున్నాడో వాడే రాక్షసుడు. తన సమస్త సంస్కారమును ఒక స్త్రీని చూస్తే మరిచిపోతావా? ఏమాశ్చర్యం అది నిజంగా. అంటే నువ్వు ఎంత బలహీనమైన సంస్కారం ఉన్నవాడివి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? మోహినిని చూస్తే వాళ్ళకి స్పృహ తప్పిపోయింది. వాళ్ళు వెంటనే అమృతపాత్ర పట్టుకున్న వాళ్ళు పట్టుకుని ఇప్పుడు దీని మీద మనసు లేదు వీళ్ళకి. ఇంతకన్నా తుచ్చకామములకు జారిపోయారు. వాళ్ళకి వీళ్ళకి చెందవలసిన అమృతపాత్రని చేత్తో పట్టుకున్నారు. ఇప్పుడు ఇది ఎలా తాగుదావురా అంటలేదు. ఇంత కలహము ఆగిపోయింది, ఇంత దెబ్బలాట ఆగిపోయింది. ఎక్కడి వాళ్ళక్కడే నిలబడిపోయారు. ఇప్పుడు వాళ్ళ మనసులో కోరిక ఏమిటో తెలుసా అండి? మనం ఎవరం ఎంత బాగా మాట్లాడి ఈమెని వశం చేసుకోగలం. ఇప్పుడు శాశ్వతంగా బతికుండడం కూడా వాళ్ళకి అక్కర్లేదు, ముసలితనం రాకుండా ఉండడం కూడా వాళ్ళకి అక్కర్లేదు. ఈ అమృతం దేవలత్తలు పట్టుకెళ్ళిపోయినా వాళ్ళకేం బాధలేదు. వాళ్ళకి ఆ స్త్రీ లొంగితే చాలు. కానీ మళ్ళీ ఇప్పుడు గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? చాలా మంది ఉన్నారు రాక్షసులు. కాబట్టి ఎవడికి వాడే ఆ స్త్రీని వశం చేసుకోవాలని కోరిక. ఒకడి మించి ఒకడు చాలా మంచి వాళ్ళ మాట్లాడతాడు, ఒకడిని మించి ఒకడు చాలా గొప్పగా మాట్లాడతాడు. ఎందుకు ఈ అవస్థలన్నీ? ఎందుకు అలా నిన్ను నువ్వు పొగుడుకోవడం? అంటే అవతల వారు ప్రీతి చెందాలని ప్రయత్నించడం. అందుకే ఉచ్చైశ్రవాన్ని ఇంద్రుడకు ఇయ్యలేదు భగవానుడు. ఉచ్చైశ్రవం అంటే ఏమిటో తెలుసా అండి? అదుపు తప్పిన ఇంద్రియాలు. గుర్రం అంటే కీర్తి కండూతి. ఏది చేసినా నన్ను ఎవరైనా మెచ్చుకుంటారా అనో తాపత్రయం. మెచ్చుకోవడం ఎందుకు? విహితం నువ్వు చెయ్యాలని చేస్తున్నావు. నేను మా అబ్బాయికి ఫీజు కట్టి ఇంజనీరింగ్ ఫీజు, నేను అనగా చాగంటి కోటేశ్వరరావు సన్ ఆఫ్ లేట్ చాగంటి సుందర శివరావు, నా కుమారుడైన చాగంటి షణ్ముఖాంజనేయ సుందర శివచరణ్కో 2వ సంవత్సరం బీటెక్ ఫీజు అక్షరాల 23,000 రూపాయల కష్టార్జితమును చెల్లించిన మహాత్ముడను అను ప్రకటన ఇచ్చాను అనుకోండి. చూసి వెంటనే మీరు ఏమంటారు? వీడు ఏంటన్నా ఇంత విర్రాడు, వాడి కొడుకు వాడు ఫీజు కట్టుకుంటే ఏడు పేపర్లో వేసుకున్నాడు ఏంటంటారు కదా. నా కొడుక్కి నేను ఫీజు కట్టుకోవడం అది పెద్ద విశేషం అండి. లేకపోతే నీవు వెళ్ళిపోయినప్పటి నుంచి నేను దుఃఖసాగరమునందు పడిపోయి ఉన్నాను అని ఒక భార్య గురించి ఒక భర్త పేపర్లో వేసుకున్నాడు అనుకోండి. హౌ సిల్లీ ఇట్ ఈస్. అది పేపర్లో ఎందుకంటే మా ఆవిడ పోయిందని నేను ఏడుస్తున్నానని పేపర్లో వేస్తావా? అది కూడా అక్కడ మళ్ళీ కింద పేరేసి నీ డిగ్రీయా, నువ్వు ఎందులో ఉద్యోగం చేస్తున్నావో నీ పోస్టా, నువ్వు పెళ్ళం పోయిందని ఏడవడానికి నీ క్వాలిఫికేషన్కి సంబంధం ఏమిటి? అంటే అక్కడ కూడా కీర్తి కండూతి. లేకపోతే తన ఫోటో ఎందుకంటే అక్కడ అంటే ఎంత పైశాచికంగా ఉంటుందో చూడండి. కీర్తి కండూతి. ఏడిచేవాడు ఏడవాలంతే. ఏమంటే నేను ఏడుస్తున్నానన్న విషయం పేపర్లో వేయండి అని డబ్బులు ఇచ్చి వేసుకున్నాడు అనుకోండి, అది హాస్యాస్పదం కదా. కొన్ని అలా ఉంటాయి, చాలా గమ్మత్తుగా ఉంటాయి. మీరు ఆ కోణంలో పరిశీలన చేస్తే ఇది ధూర్త చేష్టితము, ఇలా ఎందుకు చెయ్యాలి అసలు అని అనిపిస్తుంది. కానీ మనం చాలా క్యాజువల్గా తీసుకుంటాం కాబట్టి గొడవలేదు. వాళ్ళకి కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ బుక్ అవుతాయి. సో నేను ఇంతకీ ఈ మాట ఎందుకు చెప్పాను అంటే
ఆ కామమునకు అర్థము లేదు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఎలాగైనా సరే ఆ స్త్రీని వశం చేసుకోవాలి. కాబట్టి వీళ్ళందరూ వచ్చి ఎంత గమ్మత్తైన మాట అడిగారో చూడండి. ఆవిడెవరో వీళ్ళకి తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో వీళ్ళకి తెలియదు, అసలు ఈ పాత్రలో ఉన్నదేమిటో ఆవిడికి తెలుసో తెలియదో వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఎంత కష్టపడితే అది వచ్చిందో ఆవిడికి చెప్పరు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఒప్పుకునే మాట ఏమిటో తెలుసా అండి? మొదటివాడు వెళ్ళి, అమ్మాయి నువ్వు ఈ అమృతం నీ చేత్తో మా అందరికీ పంచు అన్నాడు అనుకోండి. ఏమిట్రా ఆవిడేమన్నా సాధు పురుషుడా, తపస్వా, ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి ఇవ్వడం ఏమిటి? తీర్థం. ఒక తీర్థం ఇవ్వడానికి ఒక యోగ్యత ఉంటుంది కదా. ఆయన ఒక భక్తుడో ఏదో అయి ఉండాలి. కష్టం మనకి అర్చక స్వామి తీర్థం ఇస్తారు కదా, అలా ఏదో ఈశ్వర సంబంధం ఏదో ఉండాలి కదా. అమృతం ఇవ్వడానికి ఆమె యోగ్యతలు ఏమిటి? ఎందుకు ఇస్తున్నావు అమృత పాత్ర అని ఎవడు అనడు. ఎందుకో తెలుసా అండి? అలా అంటే ఆ అమ్మాయి వీడి వంక సంతోషంగా చూడదేమో, అందరూ ఇచ్చారు వీడు ఒక్కడు మాత్రం చూడు నన్ను నిందించాడని చూడదేమోనని ఎవడో మాట్లాడదు. ఇది రాక్షస బుద్ధి అంటే. ఎంత గొప్పగా ఆవిష్కరిస్తారో చూడండి. కానీ శ్రీ మహావిష్ణువు దీన్ని అదునుగా తీసుకుని పంచాడు అనుకోండి, ఆయన సత్యపు తప్పిన వాడవుతాడు. అందుకని ఆయన ఎంత గమ్మత్తుగా మాట్లాడతారో చూడండి. పైకి కేవల శరీరము చేత మోహ పెట్టాడు రాక్షసుల్ని, వాక్కు చేత సత్యము చెప్తాడు. ఆయన అంటున్నాడు, సుందరులగు పురుషులగని పొందెడు నా యందు నిజము పుట్టున్ మీకున్ బృందార కరిపులారా చందరు కామినుల విశ్వసింపరు పెద్దల్. అయ్యయ్యో, ఒక ఆడదాన్ని చూసేటప్పటికి మీరందరూ ఇంత విర్రికిపోయి నాకు పట్టుకొచ్చి మేమందరం కూర్చుంటాను, నువ్వు పంచు నాకు పెద్ద పీటేస్తున్నారు. శాస్త్రంలో ఎప్పుడూ కూడా లోపల కామవ్యామోహమును పెట్టుకుని ఒక స్త్రీకి పెద్దపీట వేయడం అన్నది మంచి పద్ధతి కాదు. మీరేమిటి నాకు ఇదేదో పాత్ర పట్టుకొచ్చి నువ్వు పంచు అంటున్నారు? అసలు ఏ ఉంది, నన్ను ఎందుకు పెంచమంటున్నారు? కానీ మిమ్మల్ని చూస్తే నాకు మాత్రం ఒక మాట చెప్పాలనిపిస్తోంది. మీకు అర్థమైతే బాగుపడతారు, అర్థం అవ్వకపోతే పాడైపోతారు. అయినా చెప్పాలి, నా ధర్మం కాబట్టి ఎప్పుడూ చెప్తూ ఉంటాను, అందుకుని చెప్తున్నాను వినండి అన్నాడు. అని పలుకులు మధురసధారలు తలపులు నానా ప్రకార దావానలముల్ చెలుములు సాలవృకములు చెలువులన ముటలు వేద సిద్ధాంతములే. తన ధర్మపత్నియందు అనురాగం ఉండడం ఎప్పుడూ దోషం కాదు. కానీ కనబడిన ప్రతి స్త్రీ యందు అర్థము లేనటువంటి ఒక భావన పెంచుకోవడం ఎంత ప్రమాదకరం అంటే, పలుకులు మధురసధారలు, మీరు ఎలా నన్ను వశం చేసుకుందాం అనుకుంటున్నారో ఒక స్త్రీ కూడా అలాగే మోసగత్తెగా వచ్చి ఉంటే, మరి అలాగేగా వచ్చారు ఇప్పుడు మోహిని రూపం, అలా వచ్చి ఉంటే మీరు చాలా ఇందులో ఒక పెద్ద కాన్సెప్ట్, ఒక డాక్ట్రిన్ ప్రతిపాదిస్తున్నారు ఆయన. నన్ను మోసం చేశాడండి ఆయన అంటారు. తప్పు ఆ మాట. ఆయన మోసం చేయలేదు, నువ్వు మోసపడ్డావు. కారణం ఏంటో తెలుసా అండి? నీ పక్కవాడు ఎందుకు మోసపోలేదు? నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. చిన్నతనంలో నేను ఒకసారి రేషన్ షాప్కి క్యూలో నించున్నాను పంచదార కోసం. నించుంటే నాతో పాటుగా నా స్నేహితులు ఇంకొక 3-4 వచ్చి క్యూలో నించున్నారు. ఏదో రేషన్కి వెళ్దామంటే 4 పిల్లలం కలిసి వెళ్ళేవాళ్ళం సరదాగాను. నించుంటే అందరం చేతిలో 100 రూపాయల కాగితాలు పుచ్చుకున్నాం. పుచ్చుకుంటే ఒక ఆయన వచ్చి అన్నాడు, అదేంటి నీ చేతిలో 100 రూపాయల నోటు అలా ఉంది, కొత్త రకం నోట్లు వచ్చాయా ఏది అన్నాడు. అంటే వాడు అన్నాడు ఆయన చూసి, ఏం కొత్తది కాదు నేను ఇవ్వనన్నాడు. రెండో వాడిని, ఏది బాబు నీది ఇయ్యమ్మా ఒకసారి అన్నాడు. నేను ఇవ్వనన్నాడు. మూడో వాడిని నేను, నా దగ్గరికి వచ్చి అన్నాడు, ఏది బాబు ఒకసారి చూసిస్తానంటే అలాగే పెద్దదో అంత గొప్పగా పట్టుకుంటున్నారు, కొత్త నోటేమో చూద్దాం, కొత్త ప్రింట్ వచ్చిందేమో అని అనుకున్నాను, బాబు నువ్వు ఇయ్యమ్మా ఒకసారి అన్నాడు. నేను 100 రూపాయల కాగితం ఇచ్చాను. వాడు వెంటనే అది విప్పి ఇలా చూసి, ఆహా కొత్త నోటే అప్పుడు పరికి వెళ్ళిపోయాడు. అంతే. నేను ఏంటి ఇలా వెళ్ళిపోతున్నాడు అని ఆలోచించే లోపల వాడు వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చి అమ్మ 100 రూపాయలు పోయిందన్నాను. చావ కొట్టేశారు. సహజం కదా, ఇంట్లో చిన్నతనంలో కొడతారు, వెంటనే కొట్టాడు. అప్పుడు నేను వెంటనే ఒక తర్కం చేసుకున్నాను మనసులో, వాళ్ళిద్దరూ 100 రూపాయలు ఇవ్వలేదు కాబట్టి వాడు తర్వాత మోసం చేశాడు, మా అబ్బాయిని ఎవడో మోసం చేసి 100 రూపాయలు పట్టుకుపోయాడు. వాడు మోసం చేసే ప్రయత్నం చేశాడు, నేను మోసపోయాను. కారణం ఏంటంటే నేను నమ్మాను, వంచకుణ్ణి ఇద్దరు నమ్మలేదు. 100 రూపాయల కొత్త ప్రింటా, మీ దగ్గర ఉన్న ప్రింట్ చూపించండి అని అడిగుండుంటే నేను మోసపోయకుండా ఉండుండేవాడినేమో. కానీ నేను అలా అనలేదు కదా. కాబట్టి మోసపోగలిగిన బలహీనత నీ దగ్గర ఉంటే మోసపుచ్చగలిగిన వాడు సఫలీకృతుడవుతాడు కదా. అంటే ఇక్కడ నీ యందు దారుఢ్యం లేదు.
ఎంత చాకచక్యంగా మాట్లాడుతున్నారో చూడండి. ఇది విష్ణుమాయ అంటే. ఆయన అలా మాట్లాడతారు ఆయన. అందుకని ఆయన అన్నారు, పలుకులు మధుర సధారలు. రేపొద్దున్న క్షీరసాగర మథనంలో శ్రీ మహావిష్ణువు చాలా అందంగా మాట్లాడారు, మమ్మల్ని మోసం చేసేశారు అనద్దు. ఆడదాన్ని, అందగత్తెని నేను మాట్లాడితే ఏది మాట్లాడినా మీకు అందంగానే కనపడుతుంది. తలపులు నానా ప్రకార దావానలముల్. ఇంకొకటి కూడా చెప్తున్నాను, అసలు ఎందుకు వచ్చిందో అని నన్ను అనద్దు రేపొద్దున్న. అసలు రావాలని కాని, నిలబడాలని కాని, మీరింతమంది నన్ను ఇలా చూస్తున్నా నేను మీతో మాట్లాడడానికి తలంపు కాని కలిగిందంటే అది మిమ్మల్ని కార్చిచ్చవచ్చు. గుర్తుపెట్టుకోండి, నా తప్పేం ఉండదు. ఎంత ఆయన నిజంగా మాట్లాడేస్తున్నారో చూడండి. వాళ్ళ తలకెక్కదు. ఎందుకని? వాళ్ళు మోసపోవడానికి సిద్ధపడ్డారు. ఎందుకని? కామమునకు వశులు, బలహీనమైన మనస్సు ఉన్నవాడు కాబట్టి వాడు రాక్షస ప్రవృత్తి ఎందున్నాడు. మొత్తం మోసపోతారు, అందరూ కలిసి పడిపోతారు అంతే. అందరూ కలిసి మోసం చేద్దాం అనుకుని అందరూ కలిసి మోసపోతారు. ఈశ్వరుడు చూసి చూసి నీ బలహీనత చేత నిన్ను కొట్టగలడు. నువ్వు లోకాన్ని మోసం చేద్దాం అనుకుంటే. చెలుములు సాలావృకములు. ఇటువంటి స్త్రీని పైకి చూసి కేవల సౌందర్యమును చూసి, ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్, కేవల సౌందర్యమును చూసి మోహించడం అనేటటువంటి బలహీనమైన ప్రవృత్తి. తోడేలుతో స్నేహము చేయుట. చెలవల నమ్ముటలు వేద సిద్ధాంతములే. అసలు ఏ పరిచయం లేనటువంటి ఒక ఆడదాని దగ్గరికి వెళ్ళి ఆవిడ చెప్పిన మాటలు వెంటనే నమ్మేయడం. అసలు ఇంకా నీ చెప్పింది ఏమీ లేదు, మీరు నమ్మేసి నాకు పెద్దరికం ఇచ్చేసి నా చేతిలో అమృతపాత్ర పెట్టేస్తున్నారే, ఎక్కడి నుంచి వచ్చావని కూడా నన్ను అడగలేదే, నేను ఇది పట్టుకుని అంతర్ధానం అయిపోతే మీ బ్రతుకులు ఏమైపోతాయి? ఇంత కష్టపడ్డారు. ఆవిడ పాఠం చెప్తోంది. నిజంగా రాక్షసులు గ్రహించారనుకోండి ఈ పాఠం విని, అమ్మా నువ్వు యథార్థం మాట్లాడావు తల్లి, మేము ఈ పని చేసి ఉండకుండా ఉండాల్సింది అని ఆవిడ కాళ్ళ మీద పడి వెంటనే వాళ్ళ మనసు మార్చుకున్నారనుకోండి. క్షీరసాగర మథనం కథ వేరొకలా ఉంటుంది. ఈశ్వరుడు యందు దోషమా? చాలా మంది క్షీరసాగర మథనంలో అంటారంటే ఈశ్వరుడు మోసం చేసి రాక్షసులకి పెట్టలేదు కాదు, వాళ్ళు మోసపోయారు. మరి రాహువుకి ఎందుకు పోశారండి? రాహువు వచ్చి కూర్చుంటే తెలుసు శ్రీ మహావిష్ణువుకి, రాక్షసుడు కూర్చున్నాడని తెలిసి కూడా పోశారు. ఎందుకు పోశారు మీకు చెప్తాను, ధర్మం కాసేపాగి. అందుచేత ఈ మాటలు చెప్పారు. చెప్తే వాళ్ళు అన్నారు, అలా కాదు, ఇందులో ఎవరికి వాళ్ళకి బలహీనత ఏమిటి? పోతన గారు బట్టబయలు చేసి చెప్పారు. ఇందులో ఇప్పుడు ఎవడైనా ఒకడు కొద్దిగా నిజమే, ఆ అమ్మాయి ఎవరయా, ఆ అమ్మాయికి ఇవ్వడం ఏంటి? అమృత పాత్ర బుద్ధుందా లేదా? ఏం మనలో పెద్దవాడు లేడా? వాడికి ఇవ్వండి అన్నారు అనుకోండి. వాణ్ణి ప్రసన్నంగా చూడదేమో, మిగిలిన వాళ్ళనే ప్రసన్నంగా చూస్తుందేమో, తను దూరం అయిపోతానేమో అని. అబ్బాలే వారే అలా ఎందుకు చేస్తారండి బాబు, మిమ్మల్ని చూస్తే తెలియట్లేదు, మీ అంత మంచివారు లేరంటాడు అని. నువ్వే పంచాలన్నారు. అందుకేగా నేను వచ్చింది కూడా. మోసపోతే నేనేం చేస్తా? సరే ఇవ్వండి అది. పుచ్చుకుని అమృతం కదయా, అలా ఎలా తాగుతారు? స్నానం చేసి చక్కగా ఆచమనం చేసి రాక్షసులందరూ ఇలా కూర్చోండి, దేవతలందరూ ఇలా కూర్చోండి, పోసేస్తానండి. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే అలా ఎందుకు కూర్చోవాలి, తాగేవాడు తినేవాడు కలిసే కూర్చోవచ్చు కదా అని ఎవ్వడూ అడగలేదండి. అది విచిత్రం. అదేమిటంటే, అమ్మా నువ్వు పోయడానికి విడిగా ఎందుకమ్మా కూర్చోవడం? పొడుగు వాళ్ళందరూ క్లాస్లో వెనక్కి కూర్చోండి, పొట్టి వాళ్ళందరూ ముందు కూర్చోండి అని ఒక టీచర్ అన్నాడు అనుకోండి. అందులో ఒక శాంక్టిటీ, ఒక పవిత్రత ఉన్నది. ఎందుకని? పొడుగు వాళ్ళు ముందు కూర్చుంటే పొట్టి వాళ్ళకి కనపడదు కనుక. తప్ప అన్నం పెట్టేటప్పుడు, మంచినీళ్లు పోసేటప్పుడు, ఒకరి యొక్క శరీరమును పోషించడానికి అనువైనది పెట్టేటప్పుడు అన్ని పదార్థములు లోపల ఉన్న ఈశ్వరుణ్ణే తృప్తిపరుస్తున్నప్పుడు నువ్వు ఏ కారణం చేత వేరు చేయగలవు? చీమ తింటే లోపల ఈశ్వరుడే తింటున్నాడు, కుక్క తింటే ఈశ్వరుడు తింటున్నాడు. రామకృష్ణ పరమహంసకి ఒక శిష్యుడు ఉండేవాడు. ఆయన ఒకసారి ఒక ఇంటి వాళ్ళు విసిరినటువంటి విస్తరాకులు కుక్కలన్నీ కూర్చుని తింటున్నాయి, ఈయన కూడా మధ్యలో కూర్చుని అందులో ఉన్నది తింటున్నారు. తింటుంటే ఒక శిష్యుడు వచ్చి అన్నాడు, అదేంటండి అలా చేశారు, తప్పు కదా, కుక్కలతో కలిసి తినడమా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నాకు అలా అనిపించలేదు, నాకు బ్రహ్మముతో కలిసి బ్రహ్మమును తినుచున్నది అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. తింటున్నది బ్రహ్మం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః.
ఈ లోపల అగ్నిహోత్రం ఉండి అది తింటోంది. ఆకలి వేసిన కుక్క తింటున్నప్పుడు లోపల వైశ్వానరుడు తింటున్నాడు. ఆకలి వేసిన పిల్లి తాగుతున్నప్పుడు వైశ్వానరుడు తాగుతున్నాడు. ఒక పిల్లి ఆకలితో మ్యావ్ 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 అన్నాలు గిళ్ళి తిరిగి మీ ఇంటికి వచ్చి అక్కడ ఉన్న చిన్న గిన్నెలో పాలు పిల్లి తాగుతోంది అనుకోండి, నేనంటాను ఈశ్వరుడు యజ్ఞభాగమును స్వీకరించాడు. ఆ రోజు మీరు యజ్ఞము చేసి సోమయాజి అయ్యారు. మీరు ఆ రోజున నా పేరు కోటేశ్వర సోమయాజి అని నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈశ్వరుడు వచ్చి తాగాడు. నేను అలా చూడగలిగితే, నాకు పిల్లే కనపడింది అనుకోండి, దాన్ని ఒక్క దెబ్బ కొట్టాను అనుకోండి, ఏడుస్తూ వెళ్ళిపోతుంది. కానీ అజ్ఞానం ఉన్నటువంటి పిల్లిలో కూడా ఆకలిగా ఉండి పాలు తాగుతున్నవాడెవరు? ఈశ్వరుడే. అందుకని సర్వత్ర సమదర్శయ, అంతటా సమదర్శనం చేస్తాడు పండితుడు. భేదం చూస్తాడు అజ్ఞాని. కాబట్టి ఇప్పుడు ఏమవుతోంది, కూర్చునేటప్పుడు రాక్షసులు ఇటు కూర్చోండి, దేవతలు ఇటు కూర్చోండి. నా పలుకులు మోసపుచ్చేవిగా ఉంటాయి, నా తలపులు దావానలంగా ఉంటాయి, జాగ్రత్త అని చెప్పారు ఆయన. విన్నారా? వీళ్ళు అడిగిన వాడు లేడు. రాక్షసులందరూ ఇటు కూర్చున్నారు, దేవతలందరూ ఇటు కూర్చున్నారు. ఆవిడ ఏం చేసిందో తెలుసా అండి? నేను సభాముఖంగా ఈ మాట చెప్పకపోతే క్షీరసాగర మథనాన్ని నేను పూర్తిగా చెప్పిన వాడను కాను. అందుకని నేను చెప్తున్నాను. కానీ చెప్పేటప్పుడు నా మనస్సు పరమ పవిత్రమైనటువంటి స్థానంతో, స్థితితో చెప్తోంది. అది మీరు గమనించండి. దేవతలు ఇటు, రాక్షసులు ఇటు కూర్చున్నారనుకోండి, ఒకరికొకరు అభిముఖంగా ఉంటారు కదా. ఉన్నప్పుడు వీళ్ళు స్నానం చేసి వచ్చారు, వీళ్ళు స్నానం చేసి వచ్చారు, వీళ్ళు ఆచమనం చేశారు, వీళ్ళు ఆచమనం చేశారు, కూర్చున్నారు. నేనే మోహిని అనుకోండి, కాసేపు నేను దేవతల వైపుకి తిరిగి పోస్తున్నాను అనుకోండి, నా శరీరము వెనక భాగం పృష్ఠభాగం కదా రాక్షసులకు కనపడుతుంది. ఇటువైపు ఇద్దరికి పోసి ఆవిడ ఏం చేశారో తెలుసా అండి? ఇటు తిరిగి, నేను ఇంకంతకన్నా వాక్కు వాడలేను, మీరు భాగవతం చదువుకోండి. శరీరములో ఉన్నటువంటి అవయవములు కొంచెము ప్రకటముగా కనపడేటట్టు రాక్షసుల వైపు నిలబడేది. వాళ్ళు దానికి చాలా తృప్తి పడిపోయేవారు. ఆవిడ పమిట సర్దుకుని ఇటు తిరిగి వీళ్ళకి అమృతం పోసేది, మళ్ళీ అటు తిరిగేది. వీళ్లలో ఎవ్వడూ ఎందుకు మాట్లాడలేదంటే వీళ్ళకి అమృతం మీద దృష్టి లేదు, ఆవిడ అంగాంగముల యందు దృష్టి ఉంది. ఇదే పతనానికి కారణం. పురుషుడు ఎందుకు పతనం అవుతాడు అంటే అమృతాన్ని పోగొట్టుకుంటున్నాడు, తన మరణమును తాను కొని తెచ్చుకుంటున్నాడు. ఆవిడ చేసిన ఒకే ఒక పని ఇదే. వాడికున్న కామ బలహీనత చేత మొత్తము జాతిని గెలిచినది. అప్పటికీ ఇప్పటికీ అంతే. లోకమంతా నశించిపోతోంది. ఎందుకు నశించిపోతుంది? కామమునకు నువ్వు ఆ బలహీనత పెంచేసుకుంటున్నావు కనుక. నీ మనస్సు భావన అంతేనండి మార్పు. వెంటనే నువ్వు పార్వతీదేవిని చూసావనుకో, పాదములొక్కటే చూస్తావు చాలు. మా అమ్మ పాదములు అన్న భావనతో నువ్వు చూస్తే అంతే, నువ్వు పరిశుద్ధుడు అయిపోయి అమృతం వచ్చేస్తుంది చేతులకు, నువ్వు దేవత అయిపోతావు అంతే. ఈ భావన యందు తేడా. దేవతలకి ఇది అక్కర్లేదు. ఈ బాహ్యమైన శరీరమునందు వారికి కోరిక లేదు, వారికి అమృతపానము చెయ్యాలని కోరిక. వాళ్ళ వైపు పవిత్రంగా కనపడుతుంది, వీళ్ల వైపు మోహజనకముగా కనపడుతుంది. ఇలా పోసుకుంటూ వెళ్ళిపోతోంది. ఎవడికి వాడికే ఓ కోరికుంది. ఉదయం ఇలా పోసుకుంటూ వెళ్ళిపోతోంది, నిన్ను రూపులు ఇచ్చేటప్పుడు చూడండి గోపాలకృష్ణ కనీసం వెనక వైపు కూడా ఇవ్వండి అన్నారు. ముందు వాళ్ళకి అందిపోతాయేమో అని. అంటే నిర్వహించేవాడి తాపత్రయం అలా ఉంటుంది, అందరికీ అందాలని. అందుకు నా మాట ఆయన అనగలిగారు. అంటే ఆయన యందు అందరికీ అందాలన్న పూజ్య భావన ఉన్నది, ఆయన దేవత అయి నిలబడ్డాడు కాబట్టి. కానీ కామన పెరిగిపోయింది అనుకోండి, ఒరే అటువైపే పోస్తోంది కానీ ఇటువైపు ఒకడికి పోయట్లేదు, ఈ దేవతల చివరి వరకు వెళ్ళిపోయిన తర్వాత లొల్లి అని తిప్పేస్తే ఏం చేస్తాం అని కడుపులో ఉంది. కానీ ఈ మాట అంటే నా వంక ప్రసన్నంగా చూడదేమో అని భయం ఎవడికి వాడికి. అందుకని వాడు మాట్లాడడు. ఇదే చెప్పారు పోతన గారు. కాబట్టి ఏం చేశారు వీళ్ళు అడగరు. ఆవిడ దేవతలకి పోసుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతుంటే రాహు అన్నవాడు ఒక్కడు చూశాడు, రాక్షసుడు. చూసి ఈవిడ మనల్ని మోసం చేస్తోంది, కాబట్టి మనం ఏం చెయ్యాలి? దేవతల్లోకి వెళ్ళి కూర్చోడమే. కాబట్టి ఏం చేద్దాం? ఇటువైపు కూర్చున్నంతసేపు మనకు అమృతం దక్కదు. కాబట్టి మనం ఎటు కూర్చోవాలి? అటు కూర్చోవాలి. నువ్వు ఎటు కూర్చుంటావన్నది నీ మనస్సును బట్టి ఉంటుంది. కాయిన్కి, నాణ్యానికి రెండు వైపులా ఉన్నట్టే నువ్వు దేవతగా కూర్చుంటే అమృతం పోస్తుంది, నువ్వు రాక్షసుడిగా కూర్చుంటే మృత్యు వస్తుంది. కాబట్టి ఏమైంది? ఆయన వెళ్ళి అటు కూర్చున్నాడు. కానీ ప్రవృత్తి చేత రాక్షస ప్రవృత్తి.
దేవతలలో కూర్చున్నాడు. కూర్చుంటే చాలా గమ్మత్తైన విషయం జరిగింది. ఈవిడ ఇటు పోస్తోంది, ఇటు తిరుగుతోంది, ఇటు పోస్తోంది, ఇటు తిరుగుతోంది. వీడు మోహిస్తున్నాడు, వాడు అమృతం పొందుతున్నాడు. ఈవిడ రాహువు దగ్గరికి వచ్చింది. వచ్చేటప్పటికి ఆవిడికి ఈ పక్కన కూర్చున్న వాళ్ళిద్దరు రాహువుకి ఇటు సూర్యచంద్రులు కూర్చున్నారు. వాళ్ళిద్దరికీ అమృతం పోస్తున్నప్పుడు వాళ్ళు అన్నారు వాడికి పొయ్యకూడదు రాక్షసుడని చెప్పారు. ఇలా అనగానే సూర్యుడు అన్నాడు, చంద్రుడు ఉన్నాడు. సూర్యుడికి పోసిన తర్వాత చంద్రుడు దగ్గరికి వెళ్ళింది. చంద్రుడికి పోయిగానే ఆయన అన్నాడు వాడు ఇక్కడ కూర్చున్నాడు అన్నాడు. కనిపెట్టాడు శ్రీమన్నారాయణుడు. రాహు వచ్చి కూర్చున్నాడు ఇక్కడని. ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి ధర్మం. అమరవ్రాతములోన దొచ్చి దివిజుండై రాహు పీయూష పానము సేయంగని చంద్రభాస్కరులు సన్నల్సేయ నారాయణుండమరారాతి శిరంబు చక్రహతి దుర్మాడెన్ సుధాసిక్తమై అమరత్వంబును చెందె మూర్ధము తదన్యాంగంబు నేలంపడం. అమృతం పొయ్యవలసి వచ్చినప్పుడు వెంటనే ఆయన మోహింప చెయ్యాలంటే ఓ మాట అనొచ్చు. అదేమిటో ఇటు కూర్చున్నావు అటు కూర్చో అందనుకోండి. ఇప్పుడు రాహు ఏం చేయాలి? రాక్షసులందరూ ఈవిడిని సపోర్ట్ చేస్తారు కదా, ఈవిడి దగ్గర ప్రసన్నత కావాలి. అవునవును మావాడే అటు కూర్చున్నాడు, వేరే విటొచ్చాయి అంటారు ఆవిడ దగ్గర మెహర్బానీ కోసం. కానీ ఎంత ధర్మం పాటించారో తెలుసా అండి? భోజనం చేసేటప్పుడు కానీ, మనం ఏదైనా పానీయం తీసుకునేటప్పుడు కానీ మీ ఇష్టాయిష్టములను చూడరాదు. ఒక పంక్తి మీ ఇంట్లో జరుగుతోంది అనుకోండి, ఎంత గొప్ప అతిథి కానివ్వండి, మీకు ఎంత కావలసిన వాడు కానివ్వండి, అయ్యా నేను కొంచెం తొందరగా వెళ్ళిపోవాలండి భోజనం చేసి, నా ట్రైన్ టైం అయిపోతుంది, నాకు ఎక్కడో అక్కడ పెట్టించేద్దరు అన్నాడు అనుకోండి, పొరపాటున కూడా ఒకరి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు నెక్స్ట్ పంక్తిలో తిందురు కానీ కొంచెం ఆయన వెళ్ళిపోవాలట, ఆయన్ని కూర్చోనివ్వండి అని అనరాదు. ఇందువల్ల రాక్షసుడైన అమృతం పోశాడు తప్ప పంక్తి మించి లేపకూడదు. అది పరమదోషం అన్నింటికన్నా. మహాపాపమేమి పంక్తిలో కూర్చున్న వాళ్ళని ఏ భేదము చెప్పి కూడా, ఎంత బలవత్తరమైన కారణము మీరు చెప్పి కూడా, పంక్తి యందు ఒకసారి కూర్చుంటే వారికి నేను పొయ్యనని కాని తినకూడదని కాని నేను వడ్డించనని కాని మీరు అనడానికి వీల్లేదు. ఈశ్వర స్వరూపం అంతే. మీరు పొయ్యవలసిందే, మీరు పెట్టవలసిందే తప్ప భేదమును చూడడము శాస్త్రమునందు మహాదోషము. కాబట్టి రాహువే అని తెలుసు శ్రీమన్నారాయణుడికి. పోషిశాడు అంతే అమృతం. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? తాగాడు. తాగగానే అదేమైంది? కిందకి దిగింది అనుకోండి, రాక్షస శరీరం అమృతత్వాన్ని పొందేస్తుంది. వాడు చాలా అల్లరి చేస్తాడు. ఆ ప్రవృత్తి రాక్షస ప్రవృత్తి, అది మంచి ప్రవృత్తి కాదు. కాబట్టి ఇప్పుడు ఉండడానికి వీల్లేదు. వెంటనే సుదర్శనం ప్రయోగించాడు. వాడు ఇలా అమృతం పొయ్యిగానే ఇలా నోట్లో పోసుకొని గుటక్కమన్నాడు. ఇంకా ఇక్కడ వరకు వెళ్ళింది. సుదర్శనం వేసి కుత్తుకు పోసేశాడు. పోసేస్తే ఈ క్రిందికి అమృతం వెళ్ళలేదు. అందుకని ఇదేమైపోయింది? తదన్యాంగంబు నెలంపడన్. ఇది చచ్చిపోలేదు, బతికుండిపోయింది. ఇదేమైపోయింది? మృత్యువుని పొంది సుదర్శన చక్రధార ధారల చేత కింద పడిపోయింది. ఏకకాలమునందు ధర్మాధర్మములను ఆవిష్కరించాడు. పంక్తి యందు పొయ్యడం ధర్మం. రాక్షసుడు బ్రతికుంటే ప్రమాదం తెస్తాడు కాబట్టి నిర్జించడం ధర్మం. కానీ ఈలోగా వాడు తాగాడు, కంఠం వరకు ఉండిపోయింది. కాబట్టి పైభాగం మృత్యువు లేదు. కాబట్టి వీడు ఏమండే ఏమో వాడు రాక్షసుడు అవుతాడని ఎలా తెలుసు శ్రీ మహావిష్ణువుకి? అలా ఎలా కొట్టేశారు సుదర్శనం పెట్టి అని మీరు అడగచ్చు. ఆనాటి నుంచి ఈనాటి వరకు పక్కన సైగ చేశారని సూర్యచంద్రుల్ని గ్రహణ రూపంలో పట్టుకుంటాడు. రాక్షస ప్రవృత్తే కాదా? కాబట్టి అది పాపగ్రహమే, రాక్షస గ్రహమే. చూశారా? బ్రహ్మగారు ఏం చేశారో తెలుసా అండి? అమృతత్వాన్ని పొందాడు, శిరస్సు అమృతం తాగిందని ఎక్కడికక్కడ ధర్మం తప్పరు దేవతలు. తెలిసి తెలియని వాళ్ళు వెర్రి వెర్రి కథలు చెప్తారు. క్షీరసాగర మథనం మీరు ధర్మం నేర్చుకోవడానికి. మృత్యువు లేని శరీరముతో ఉంది కాబట్టి శిరస్సు నవగ్రహాల్లో ఒక గ్రహస్థానం ఇచ్చి చతుర్ముఖ బ్రహ్మగారు అంతరిక్షమునందు నిక్షేపించాడు. నీకు గ్రహముగా స్థితినిచ్చాడు. కానీ రాక్షస ప్రవృత్తితో అది నడిస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఒక బుధుడు ఎలా ప్రవర్తించాడో, శుక్రుడు ఎలా ప్రవర్తించాడో, రాహువు కూడా అలా ప్రవర్తించవచ్చు కదా. అందుచేత ఆ గ్రహము అలా ఉండిపోయింది రాహుగ్రహమై. ఆనాడు కనుసైగ చేసినందుకు గాను సూర్యచంద్రుల్ని ఇప్పటికీ గ్రహణ రూపంలో పట్టుకుంటూ ఉంటాడు సుమా అని మనకి ఈ సిద్ధాంతాన్ని ఆవిష్కరించి, తదనంతరమునందు వరుసగా దేవతలకి అమృతం పోసేసి అటువైపు చివరికి ఇటువైపుకి రాక్షసుల వైపుకి తిరిగి
కుండ తిప్పి చూపించి అన్నాడు. ఆయన ఏమీ మాట్లాడలేదు, తను మాట్లాడవలసింది మాట్లాడేశాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, ఒక్కడు మోహిని అడగలేదు. మరి వాళ్ళందరికీ ఎందుకు పోసావు, ఒకడికి అటు ఒకడికి ఇటు పోయొచ్చు కదా నువ్వు అని. అప్పుడు అడిగినా సరే ఆవిడ ప్రసన్నంగా చూడదేమో అని బెంగ, వీళ్ళకి అమృతం పోయిందిరా అని బాధలేదు, ఆవిడ ఇంకా చూడదేమో అని బెంగే వీళ్ళకి. అందుకని వాళ్ళు దేవతలతో యుద్ధం మొదలెట్టారు. ఒరే వాళ్ళు అమృతం తాగేశారు, ఇంకా వాళ్ళతో యుద్ధం ఎందుకు, వాళ్ళు చచ్చిపోతారా, వాళ్ళు చావరు, కాబట్టి మనమే చచ్చిపోతాం. ఇంగిత జ్ఞానం ఉందా? కామాద్భవతి సమ్మోహ, సమ్మోహా స్మృతి విభ్రమ, స్మృతిర్భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎలా నశించిపోతున్నారో చూడండి, ఇదే చెప్పేశాడు గీతాచార్యుడు. కాబట్టి ఏమైంది, దేవతలతో యుద్ధం చేశారు. మోహిని స్వరూపం ఏమైంది, అంతర్ధానం అయిపోయింది. ఎక్కడి నుంచి వచ్చిందని కానీ ఎక్కడికి వెళ్ళిపోయిందని కానీ అడిగిన వాళ్ళు లేడు. ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి. ఇది క్షీరసాగర మథనమయ్యా, దేవతలు అమృతం పొందారు. సరే, ఇద్దరు కొట్టుకోవడానికి ఏముంది, కొట్టుకున్నారు. చాలా రోజులు యుద్ధం జరిగింది. అందులో నముచి అని ఒకడు బయలుదేరాడు. వాడు దేవేంద్రుడితో బ్రహ్మాండమైన యుద్ధం చేస్తున్నాడు. చేస్తుంటే దేవేంద్రుడు వాడి పరాక్రమం చూసి ఆశ్చర్యపోయి వీడు ఎలా చనిపోతాడు అని అడిగాడు. అడిగితే తడిలేని పొడిలేని వస్తువుతో చచ్చిపోతానని వాడు వరం అడిగారయ్యా, అందుకని తడి పొడి కాని వస్తువుతో కొట్టన్నారు. తడి పొడి కాని వస్తువు ప్రపంచంలో ఎక్కడ ఉంటుందండి, ఇదే రాక్షస బుద్ధి అంటే. వాడు అన్ని అలాంటి మడతపేచి వరాలే అడుగుతారు వాళ్ళు. ఉంటే తడిగాన్నా ఉంటుంది, లేకపోతే పొడిగాన్నా ఉంటుంది. తడిగాను లేకుండా పొడిగాను లేకుండా ఉంటుందా ప్రపంచంలో ఏదైనా? కానీ ఎంత మృత్యు రాకుండా చూసుకుందాం అనుకున్నా వచ్చి తీరుతుంది ఏదో ఓ రూపంలో. ఎవ్రీ లా హ్యాస్ ఇట్స్ ఓన్ ఎక్సెప్షన్. కాబట్టి ఏమవుతుంది, ఈశ్వరుడు దారి వెతికేస్తాడంతే. కాబట్టి ఏది అన్నిటికన్నా శ్రేయస్కరమో, సత్యం ఒప్పేసుకుంటే గొడవ ఎక్కడుంది, ఇది వెళ్ళిపోతుంది. ఇది నేను కాదు, ఇది వెళ్ళిపోతుంది. లోపల ఉన్నది నేను, అది ఎప్పుడు వెళ్ళదు అన్నారనుకోండి, ఎంత హాయి. సత్యాన్ని పట్టుకోవచ్చు, అసత్యాన్ని పట్టుకుని ఎంతకాలం ప్రాకులాడతారు. కాబట్టి వీడు తడిది కాకూడదు, పొడిది కాకూడదు, అలాంటిదైతే చచ్చిపోతానన్నాడు. ఇంద్రుడికి చెప్పేశారు, తడి పొడి దాంతో కాని దాంతో కొట్టేయన్నారు. ఆయన ఒక్క క్షణం ఆలోచించాడు. తడిగానో కనపడాలి, తడి కాందై ఉండాలి, పొడిగానో ఉండాలి, కానీ తడి ఉండాలి. ఏమిటని ఆలోచించాడు. సముద్రం మీద నురుగులోకి తీసుకెళ్లి వజ్రాయుధాన్ని అటు ఇటు అప్పుడల్లా తిప్పాడు. నురుగు తడా అంటే పొడి, ఎందుకంటే నీళ్ళల్లా లేదు. పొడా పుట్టుకుంటే తడి, కాబట్టి తడా పొడా ఏమో, తడి కాదు పొడి కాదు. కాబట్టి నురుగులో వజ్రాయుధాన్ని అటు ఇటు తిప్పి వేశాడు, చచ్చిపోయాడు. అంతే నవ్వచ్చు. ఏమైంది అంటే, మృత్యువుని తప్పించుకుందామని నీ బుద్ధితో ఎంత ఆలోచించినా దాన్ని నువ్వు తప్పించుకునేది కాదు సుమా. నీ బుద్ధికి అతీతమైన స్థితిలో ఈశ్వరుడు దాన్ని తెస్తాడు. ఆనాడు అసలు బుద్ధే పనిచేయదు, ఇంకా మళ్ళీ బుద్ధితో మృత్యువుని గెలవడం ఏంటి, అదో అసందర్భమైన విషయం. ఈ మాట ఈశ్వరుడు గురించి తపస్సు చేసి, ఈశ్వర నీ ఎందు చెక్కు చెదరనటువంటి భక్తిని కటాక్షించు అన్నారనుకోండి, ఆయన ధ్రువపదాన్ని ఇచ్చేస్తాడు. ఇది ఈ మాట అండ వచ్చిన గొడవ. రాక్షసుల గురించి మీరు అనకండి, నేను అంటాను. ఒక మాట అంట, మీరు నిజాయితీగా ఒక ప్రశ్న వేసుకోండి. మనం సాధారణంగా ఓ మాట చెప్తుంటాం, ఎందుకండి అలా ఉన్నారు అన్నారు అనుకోండి, నా కాలు బాగోలేదండి, అందుకే నా కాళ్ళు తెల్లగా లేవు, నా పాదాలు తెల్లగా లేవండి, మట్టి పట్టేసింది పాదయాత్ర వల్ల, అందుకే దిగులుగా ఉన్నాను అని ఎవరైనా అండం మీరు విన్నారా? అండవు. లేకపోతే నేను తెల్లగా లేనండి అందుకే నాకు కొంచెం దిగులు అనో, లేకపోతే నేను పొట్టిగా ఉంటే ఎంత బాగుండో ఎవరికి కనపడకుండా ఉంది, ఎక్కడ నిలబడ్డా తెలిసిపోతున్నానండి అని ఏడిచే అలా దిగులుగా ఉండేవాడో ఉంటాడో ఉండడం. మీరు ఏ కారణానికి నీకు ఎందుకు దిగులు అని అడగండి, వాడు ఎవడైనా ఒకటే చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నా మనసు బాగోలేదండి అంటే. మనసు బాగోలేదంటే, అయ్యా నీ చెయ్యి చూపించంటే చూపిస్తారు, నీ కాలు చూపించంటే చూపిస్తారు, పోని ఈ కంటితో చూడలేని నీ మూత్రపిండాలు చూపించంటే కూడా ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్తో స్క్రీన్ మీద కనపడుతుంది. నీ మనసు చూపించు అని అడిగారు అనుకోండి, ఏది ఎక్కడ చూపిస్తారు చెప్పండి మనస్సుని? మీరు చూపించలేరు. చిత్రం ఏమిటంటే, దాన్ని అట్టుకుని నేను ఆవిడికి ఇచ్చేశాను, కానీ ఆవిడ పుచ్చుకోలేదు అని వీడు అక్కడి నుంచి చదువు మానేసి సంధ్య మానేసి ఓ చిరిగిపోయిన షాలోటి భుజం మీద వేసుకుని ఎండిపోయిన చెట్ల కింద తిరిగి 4 వెర్రిపాటలు పాడి ఆఖరికి పురుగుల మందు తాగాడు. ఏంటి హౌ సిల్లీ ఇట్ ఈస్? ఇక్కడ అర్థం ఉందా? దానికే ఈశ్వరుడు నీకు జీవితం ఇచ్చింది. అలాంటి తుచ్చమైన పనులు చేయడానిక ఎంత నువ్వు దిగజారుడు మెట్ల మీద ఉన్నావు. ఇక నువ్వెవరు ఇంకోళ్ళని అది ప్రేమ అని ఎలా అంటారండి? ప్రేమ అంటే ఏమిటో తెలుసా అండి? ఎంత గొప్ప మాట మాట్లాడిందంటే, ప్రేమకి పర్యాయ పదము వారి సుఖమును అపేక్షించుట.